అంటే ట్యూన్ శేఖర్ చంద్ర ఆబ్వియస్లీ ఫిఫ్త్ లెక్క కూడా పెట్టడం మానేస్తాను నేను, ఎందుకంటే చేస్తూనే ఉంటాం కాబట్టి. కానీ ఇప్పుడు లిరిక్స్ మొత్తం వింటే సాంగ్లోని యువర్ వెరీ సక్సెస్ఫుల్ లిరిసిస్ట్. Honestly, you are a very successful lyricist. You are very big. But if you are not grounded, you won't be able to write. ఆ ఎక్స్ప్రెషన్ రాదు. ఆ ఎక్స్ప్రెషన్ రావాలంటే తెలియాలి కదా. అది గ్రేట్నెస్ అండి. శ్రీరామ్ గారిది ఎంత పోయిటిక్ వెళ్తారంటే కొన్ని సాంగ్స్కి విపరీతం పోయిటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి వెరీ పోయిటిక్ అండ్ వెరీ హై క్లాస్ ఇది ఉంటుంది ఆయన లిరిక్స్. అట్ ద సేమ్ టైం ఫోక్ ఇంకా చెప్పవసరం, ఫోక్ చాలా రాశారు, మెసేజ్ ఓరియంటెడ్ రాశారు. ఈ సాంగ్కి వచ్చేటప్పుడు మనకి రెండు కావాలి. మెయిన్ ఏంటంటే సిచ్యువేషన్, అట్ ద సేమ్ టైం సాడ్లో ఫన్. సాడ్లో మనం సాడ్ సాంగ్ చేయట్లా, ఇట్స్ అ డిప్రెస్డ్ సాంగ్. డిప్రెస్డ్ ఎంజాయ్ చేయాలి అంటే రెండు ఎక్స్ప్రెషన్ ఉంటాయి కదా. ఫ్రెండ్ బాగా చేస్తుందా అన్నో ఎక్స్ప్రెషన్, బా తిరమ తోలిపోతున్నా, ఈ ఎక్స్ప్రెషన్ కావాలి. నైస్. వెనకాల జరిగేది ఒకటి, హౌ యూ ఎక్స్ప్రెస్ ఇట్. సాడ్ గా వెళ్ళిపోవచ్చు మామూలుగా. సో దాన్ని ఎట్లా అంటే అది అలా ఉంటుంది. ఈయన అగ్నిపర్వతాలు ఎన్నిసార్లు బద్దలైనాయండి సినిమాలో? ఆయన అగ్నిపర్వతాలు అసలు ఏం బదులు, అందుకే భయం అంటున్నారు. ఇంకా బద్దలు అయితే అది అప్పుడు అక్కడెక్కడో అది చెర్నోబిల్ ఉంది కదా, అంతకంటే గట్టిగా బదలవుతుంది. అంటే బద్దలైతే ఏమైనా అవుతుందేమో అని ఒక అంచనాతో ఉన్నారండి. జాగ్రత్తగా ఉంచేయాలి మనిషిని, మన వరకు మనం కాపాడుకుందాం. అంతే అంతే, మనం కాపాడుకోవడానికి, మంచి వాళ్ళని కాపాడడానికి శేఖర్ భాష, మంచి పాటలను కాపాడడానికి శేఖర్ చంద్ర అన్నారు. మీకు లోపల నిజంగా చాలా బాగుంది.